soul of the film is the love story. Yeah, that excited me the most. ఐఎమ్ జస్ట్ హ్యాపీ. ఒక లవ్ స్టోరీకి చాలా ముఖ్యమైనది ఒక మంచి లవ్ ట్రాక్ ఇదన్నీ ఉండాలి. ఇవి సో అనుకోకుండా ఫ్రమ్ నేచర్, ఫ్రమ్ సిచ్యువేషన్స్ వీళ్ళకి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తాయన్నమాట. ఆ డిస్టెన్స్ వచ్చినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్న ప్రేమ బలపడుతుందా? So before they narrated the entire script to me, నేను చందు వాసు మనం ముగ్గురం కలిసి శ్రీకాకుళం వెళ్ళాము. ఏదైతే ఫ్యామిలీస్ నుంచి ఈ స్టోరీ ఇన్స్పైర్ అయ్యి రాశారో అదే ఫ్యామిలీస్ దగ్గర మనం వెళ్ళి ఐ స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్. అండ్ అక్కడ వాళ్ళతో కూర్చొని వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నేను ఇంకా చాలా ఇన్స్పైర్ అయ్యాను. లిస్నింగ్ టు దేర్ లైఫ్, వాళ్ళు ఏదైతే నాకు చెప్పారో అది మనం వీళ్ళు ఎలా బతుకుతున్నారా, వీళ్ళు ఎలా ఇలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసి ఎలా ఉంటున్నారా, ఇది వాళ్ళు నార్మల్గా ఎలా కన్సిడర్ చేసి యూనో లైఫ్ని గడిపేస్తున్నారా అని నాకు ఎన్నో క్వశ్చన్స్ వచ్చినాయి. మనకు అనిపించిందంటే ఈ మూవీకి ముఖ్యమైన ఈ స్టోరీకి ముఖ్యమైనది ఏంటి అంటే దూరం. సో నేను దేవి గారితో కూర్చునేటప్పుడు ఆయనకి నేను వైల్ ఐఎమ్ నరేటింగ్ నాకు ఇది పొయటిక్ వేలో వచ్చింది. ఆఫీస్ బుజ్జిదలు వచ్చిన హైలైట్స్ వచ్చిన
యునో వీ కెన్ షో దట్ యూ హెవ్ బిన్ స్ట్రగ్లింగ్ ఇన్ దట్ జైల్. సో ఇంతవరకు డెప్త్లోకి వెళ్తారు ఆయన. ఎలా కావాలి, ఎప్పుడు కావాలి అనేదాన్ని ఆ స్పేస్లో యాజ్ ఇట్ ఈస్ పెట్టి ఇంత క్రిస్ప్ రన్ టైంలో చెప్పిన నవీనులకి నిజంగా ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ టెక్నీషియన్. Really love this production. Like this production has a kind of, they won't even think about budgets and all if the scene is good. అరవింద్ గారితో పాటు అందరూ వచ్చి వాళ్ళు ఇది చేయొచ్చు అది చేయొచ్చు, ఓన్లీ హ్యావింగ్ ఇన్ మైండ్ ఇది ఎంత బెస్ట్గా ఆడియన్స్కి రావాలి అనే ఆ ఒక్క థాటే ఉంది. సమ్టైమ్స్ ఒక మంచి థాట్ ఉంటే అది మన ఎగ్జిక్యూట్ చేయడానికి మన దగ్గర దేవుడు డబ్బులు ఇచ్చారు, మనం చేయగలుగుతామో అంటిల్ ద రిలీజ్ మనం చేయాలి అని ఒక యాటిట్యూడ్ ఉందా. సో దట్ ఈస్ వెరీ నైస్ అండ్ సర్ప్రైజింగ్. అందులో ఒక డ్రామాతో పాటు ఎమోషనల్ లవ్ స్టోరీ కూడా ఉంది. స్టోరీలో ఒక గ్రాఫ్ ఉంటుంది, ఎలా తండ్రిలని ఒక్కరు లీడర్ అని ట్రైలర్లో వస్తుందా, బట్ తను ఆల్సో ఇన్స్పైరింగ్ టు చుట్టున్న వాళ్ళు, ఎస్పెషలీ మీ. తనను చూసి నేను చాలా నేర్చుకుంటాను. టీమచ్చలేశం నుంచి ఢిల్లీ వరకు వెళ్ళిన ఎవరైతే ఆ ఊరు ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏదైతే సాధించుకుని వచ్చారో, చాలా నార్మల్ ఫిషర్మెన్ పాకిస్తాన్లో ఉండి వాళ్ళు అక్కడ ఎలా సర్వైవర్ అయ్యారు. హీస్ లైక్ అ జెంటిల్మెన్. మనం మాట్లాడమంటే తను మాట్లాడతారు, అండ్ హీస్ వెరీ కాన్షియస్ ఆఫ్ ఒక పర్సన్ ది స్పేస్. సో వీ బికేమ్ మోర్ లైక్ బడీస్. బట్ ఆయనకి టఫెస్ట్ జాబ్ ఏంటంటే వాళ్ళ కల్చర్ ఎట్లాగా ఉంటారు ఏంటి ఇవన్నీ కూడా ఆయన చాలా రీసెర్చ్ చేసుకున్నారు ఆయన. When he is coming to the set, because he want to become tan.